పోలీసుల పైన ఒక దుండగుడు దాడి చేసిండు, డీసీపీ గారిని గాయపరిచిండు అని చెప్పేసి వార్తలు రావడం జరిగింది. మేము స్థానికంగా ఇక్కడ కార్పొరేటర్గా ఇక్కడికి రావడం జరిగింది. ఒకరొకరు ఒక్కొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే అడుగుతున్నాను. నేను ఇన్ని రోజుల నుండి హైదరాబాద్లో ఇలాంటి గొడవలు లేవు, ఇలాంటి సంఘటనలు లేవు. కానీ ఈ సంవత్సరంన్నర నుండి ఎందుకు ఇలాంటి గన్ కల్చర్లు అనేది వస్తుందో నాకు అర్థమవుతలేదు. అంటే ముఖ్యమంత్రి దగ్గరనే హోమ్ మినిస్టర్ శాఖ ఉన్నందుకు మరి ఆయన చాలా బిజీ ఉండడం వల్ల సమీక్షించలేకపోతుండా, లేకపోతే పోలీస్ శాఖను అప్రమత్తం చేయలేకపోతుండా, లేకపోతే పోలీస్ వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇవ్వలేకపోతుండా ఎవరితోన్నా భయపడి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఎంఐఎం సంబంధించినటువంటి పార్టీ వాళ్ళందరూ ఆ పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రెజర్లో పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళ ప్రెజర్లో వచ్చి ముఖ్యమంత్రి పోలీసులకు ఏమైనా ఎక్కువ అధికారాలు ఏమైనా ఇస్తలేడా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. ఇలా దినంలో ఆల్మోస్ట్ 4-5 గంటల టైంలో ఇంత పెద్ద బజార్లా, అంటే ఈ సమయ బజార్ అనేది ఒక పెద్ద మార్కెట్ ప్లేస్, ఇది ఎప్పుడు రద్దీ ఉండే ప్లేసు. వాళ్ళ బస్తీ చాలా పెద్ద కాలనీ ఇది. ఒక దుండగుడు ఇళ్ళ మీదకి వచ్చేసి సినిమా షూటింగ్లో సినిమా పక్కిలో జరిగినట్టు ఇళ్ళ మీదకే జంప్ చేసుకుంటూ పోవడము, డీసీపీ గారిని అటాక్ చేయడము, డీసీపీ గారు ఫైర్ చేసినారు అంటున్నారు. ఏంటిది ఇదంతా? అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది? అసలు ఏమైంది సార్ అని అడిగితే ఒకరిని షూట్ చేసినాంలా వాడు ఇటు పారిపోతున్నాడు అంటే సరేండి సార్ అని చెప్పి సార్తో పాటు ఇటు వచ్చినాం. ఇటు వస్తే అటు బిల్డింగ్ నుంచి దూకి గ్రౌండ్ నుంచి దాటిపోయి ట్రై చేసిండు. ఆయన అక్కడనే జారి పడ్డాడు. పడితే అక్కడ పట్టుకున్నాము. అక్కడ పట్టుకున్నాక ఆయన సార్ కొడితే తెలిసింది 2 బుల్లెట్స్ ఆయనకి దాకినాయి. ఒక నడుము దాకింది, ఒక చెయ్యికి దాకింది. ఎక్కువ కొడితే చెప్పిండు అక్కడ కత్తి పడేసిన అని చెప్పిండు. అది ఏం ఇన్సిడెంట్స్ సార్ వాళ్ళు ఎందుకు చేసుకుంటూ వచ్చిందో అది తెలియదు నాకు. నేను ఇక్కడ నుంచి చూసిన ఇన్సిడెంట్స్ ఇది, గ్రౌండ్ లో చూసిన ఇన్సిడెంట్స్ ఇది. నాకు తెలిసినంత వరకు 45 మినిట్స్ బిఫోర్ అయినా వాడతాయి. 2 కాల్పులు కలిపితే ఒకటి చేతుకు, ఒకటి నడుముకు బుల్లెట్ తగిలింది. అక్కడ అయినా తగినా సరే వచ్చి మా ఇంటి పై నుంచి వచ్చి గ్రౌండ్లో దుంకిండు. గ్రౌండ్లో దుంకగానే వచ్చి మళ్ళీ కూడా అక్కడ చెట్టు పైన వచ్చి జాలి ఎక్కి మెయిన్ రోడ్కు పారిపోదామని చూసిండు. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకొని అరవగానే మన చేజ్ చేసుకుంటూ డీసీపీ గారు ఈ రోడ్ నుంచి వచ్చేసి స్పాట్లో పట్టుకొని తీసుకెళ్ళారు.